హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితులకు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 5 నిందితులకు జూలై 30 వరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 5 మంది నిందితులను ఇప్పటికే న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు, ఈ యొక్క డ్రగ్స్ మార్కెట్ కూడా నడుపుతున్నట్లు ప్రస్తుతం పోలీసులు విచారణలో కూడా వెల్లడైంది. ముఖ్యంగా హైదరాబాద్ ను టార్గెట్ గా చేసుకొని వీళ్ళు హైదరాబాద్ కు ఢిల్లీ మీదుగా హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించి ఇక్కడ చాలా మంది ఏజెంట్లు ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్నట్లు ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి నిందితులందరినీ కూడా 5 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. 2 నైజీరియన్స్ తో పాటు ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరొక 3 కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక వీళ్ళతో కనెక్షన్స్ ఉన్నటువంటి అంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్ కూడా ఇప్పటికే వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. మరోవైపు వాళ్ళ యొక్క రక్త నమూనాలు కావచ్చు, తర్వాత వెంట్రుకలు, గోళ్లు కూడా వాళ్ళ అనుమతితోటి వాటిని శాంపిల్స్ కూడా పంపించినటువంటి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కూడా పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇక మరొక 2 నిందితులు అయితే మాత్రం పరారీలో ఉన్నారు. వారు దొరికితే హైదరాబాద్ లో ఉన్నటువంటి నెట్వర్క్ అంతా కూడా బట్టబయలవుతుందనేది పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళని రిమాండ్ కి తరలించిన తర్వాత రేపు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకొని విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కస్టడీలో సినిమాకి సంబంధించినటువంటి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతరత్ర వీళ్ళతోటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినటువంటి వాళ్ళు, డ్రగ్స్ రెగ్యులర్ గా కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుందనేది పోలీసులు అయితే చెప్తున్నారు. రేపు ఉదయం కస్టడీ కోరుతూ కూడా నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.